రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ బీమా జగనన్న తోడు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించి పటిష్టంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. కావలి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కావలి రెవెన్యూ డివిజన్కు సంబంధించిన ఎంపీడీఓలు ఇతర అధికారులతో వైఎస్ఆర్ బీమా జగనన్న తోడు పథకానికి సంబంధించి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ బీమాకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లను త్వరితగతిన అందజేయాలన్నారు. చిన్న వ్యాపారాలను గుర్తించి జగనన్న తోడు ద్వారా వారికి రుణాలు అందజేయాలన్నారు. సచివాలయ వాలంటీర్లు ఈ రెండు పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి అర్హత కలిగిన వారికి అందించాలన్నారు. మండలాల వారీగా లబ్ధిదారుల జాబితా తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ 4 సర్వీసులు ఆల్వేస్ పెండింగ్ బిఎండ్ఎస్ఎల్ అనేది ఉండరాదు. ఇది ఒకటోది. రెండోది సచివాలయాల నిర్మాణం. ఇది ఎక్కడైనా ఆగిపోతే మాత్రం మీరు బాధ్యత అవుతారు. ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి. 3 రకాల కన్స్ట్రక్షన్స్ ఎమర్జెన్సీ ఏంటేంటివి? 3 కాదు 4 కూడా. ఒకటోది సచివాలయాల నిర్మాణం, రెండోది రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, మూడోది హెల్త్ క్లినిక్లు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం, నాలుగోది నాడు నేడు. మీరు సీఎం గారి రివ్యూ అజెండా చూస్తే ఇవన్నీ ఉంటాయి. వీటిలో మీరు ప్రోగ్రెస్ వెనకబడితే మాత్రం చాలా సీరియస్ ఉంటుంది. నాకు బిల్లు రాలేదు, లేదంటే నాకు సైట్ సమస్య ఉంది, ఎవరు ఆక్యుపై చేసుకున్నారు, ఇవన్నీ నా దాకా రాకూడదు. మీరు తహసీల్దార్ కలిసి మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేయాలి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడూ రాలేదు మనకి. సో క్వాలిటీని మీరు ఇన్షూర్ చేయాలి. ఈ సంబంధం లేనట్లుంటే మాత్రం కుదరదు. నేను వచ్చినప్పుడు ఎంపీడీ ఆఫీస్ ఇన్స్పెక్షన్ ఇంకా మొదలు పెట్టలేదు. మీ అందరికీ చెప్తున్నాం, మీ దగ్గర రికార్డు ఉండాలి, ఇన్స్పెక్ట్ చేసినట్లుగా ఉండాలి. 2 డేలు ఇస్తున్నారమ్మా, దాంట్లో మీరు అది పారామీటర్స్ పెట్టండి. ఇన్ని నాడు నేడు చూసి ఉండాలి. అది రికార్డు ఉండాలి. ఊరికి వెళ్ళి చూసి రావడం విజిటింగ్ కాదండి, ఇన్స్పెక్షన్ చేసి రావాలి. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ విజిటింగ్ అండ్ ఇన్స్పెక్షన్. తప్పనిసరిగా విజిట్ చేస్తూ ఉండాలి ఫ్రీక్వెంట్గా. అండ్ యూ హ్యావ్ టు రివ్యూ. ఈ మధ్యకాలంలో నేను ఒకసారి కూడా చూడలేదు, ఒక ఎంపీడీఓ కూడా ఇంజనీర్లు అందరూ కూర్చొని పెట్టుకొని రివ్యూ చేస్తాను. సరే, ఇన్ని రోజులు కోవిడ్ కాబట్టి చేయలేదని నేను అనుకుంటున్నాను. స్పెసిఫిక్గా కన్స్ట్రక్షన్ కోసం ఒకరోజు రివ్యూ కేటాయించుకోండి. వారంలో ఒకరోజు ఈచ్ కన్స్ట్రక్షన్ని రివ్యూ చేయాలి. ప్రోగ్రెస్ ఉండాలి. ప్రోగ్రెస్ లేదు అంటే సంథింగ్ రాంగ్. యూ హ్యావ్ టు ఇన్సిస్ట్. చాలా వర్క్స్ లోకల్గానే నామినేషన్ బేసిసే ఇచ్చారు. అవసరమైతే వాళ్ళు కూడా అయితే ఇచ్చారు. నామినేషన్ బేసిస్ మీద వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళు కూడా రివ్యూ చేయండి. ఏదో బిల్లు సమస్యను ఇంకోటి అనేది చెప్పొద్దు, కంప్లీట్ చేయమని చెప్పండి. అదర్వైజ్ చేంజ్ ద పర్సన్. చేయగలిగిన వాళ్ళని పెట్టండి, చేయలేని వాళ్ళని తీసేసేయండి. బట్ ఐ వాంట్ ప్రోగ్రెస్ విత్ క్వాలిటీ. చేసిన వర్క్స్ ఇన్స్పెక్షన్ చేయండి. అది కాకుండా మనం బయట నుంచి అంటే స్టేట్ ప్రొక్యూర్మెంట్ నుంచి వస్తున్నాయి మనకు, ఆ ఐటమ్స్ని ఇన్స్పెక్ట్ చేయండి, క్వాలిటీ ఉంటున్నాయా లేదా. అండ్ ఫైనల్లీ ఇంకా పెయింటింగ్ స్టేజ్లో ఉన్నాం. పెయింటింగ్ అనేది బర్గర్ కంపెనీకి ఇవ్వబడేది స్టేట్లో. వాళ్ళు ట్రైన్డ్ మాత్రమే అలౌడ్. ట్రైన్డ్ స్టాఫ్. పెయింటింగ్ కూడా లోపల పెయింట్ వేసేయడం కాదు, లోపల అయినా సరే ట్రైన్డ్ అయితేనే అలౌ చేస్తాం. ఇది మీరు ఇన్షూర్ చేయాలి.